అలా లెక్క అయితే రాముడిని చాకలోడు ఒకటి చెప్తే నిపుణులకు దూకమని చెప్తాడా? అంత ఇదే రాముడు. కానీ అక్కడ ఎందుకు చెప్పాడు అనేది మనం సూక్ష్మంగా గ్రహిస్తే, ఒక రాజు అనేవాడు వాడెవడో సామాన్యుడు, ఆఫ్టర్ ఆల్ చాకలోడు. 24/7 న్యూస్ ఛానల్లో కూర్చొని సినిమాలో నటించేటటువంటి వ్యక్తి, ఒక పనికిమాలినటువంటి వ్యక్తి చిట్టిబాబు అనేటటువంటి వ్యక్తి 24/7 న్యూస్ ఛానల్లో కూర్చొని రామాయణం గురించి మాట్లాడుతూ రజకుల గురించి చాకలివాడు చాకలి అని చెప్పి కించపరిచినట్టు మాట్లాడిండు. కాబట్టి తక్షణమే చిట్టిబాబుకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా, అరే గుండుగా రజకులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ ఇంటి ముందర చాకిరు పెట్టి నీ గుండు బలగొట్టడానికి మేమందరం వస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. రజకులు అంటే అంత కళ్ళ కింద కనిపిస్తలేదా? రజకుల చరిత్ర తెలియనటువంటి మూర్ఖుడు ఈ చిట్టిబాబు. మీకు అంత కళ్ళ కింద కనిపిస్తలేదా? రజకుల దమ్ ఏందో, రజకుల సత్తా ఏందో చూపిస్తాం. గతంలో కూడా ఎంతోమంది రాజకీయులు మమ్మల్ని మాట్లాడినప్పుడు వాళ్లకు రజకుల దమ్ము చూపించినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. తక్షణమే నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు వీడియో ద్వారా చెప్తావా, మీడియా సమావేశం పెడతావా, తక్షణమే ఈరోజు పెడతావా, రేపు పొద్దుగాల పెడతావా, తప్పకుండా సమావేశం ఏర్పాటు చేసి వీడియో రిలీజ్ చేయి. ఇంట్లో కూర్చొని రిలీజ్ చేయి, లేకపోతే ఇంట్లో నుండి బయటికి రావు, బయటకు వచ్చినా తిరగనీయమని చెప్పేసి ఈ గుండుగానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రే గుండుగా, తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటి ముందరనే చాకిరీ ఏర్పాటు చేసి బట్టలుతే కార్యక్రమాన్ని కూడా అఖిల భారత రజక సంఘం చేస్తుందని చెప్పేసి గుండుగానికి హెచ్చరిక జారీ